ఖమ్మం జిల్లా కొణచెర్ల మండలంలో యూరియా కష్టాలు తప్పడం లేదు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. రబీ సీజన్ పంట సాగుకు రైతులు ఉపక్రమించారు. యాప్ ద్వారా ఇబ్బందులు ఉంటాయని ముందుగానే యూరియా కొనుగోలు చేస్తున్నారు. నా పేరు డి బాలాజీ, కొణచెర్ల అగ్రికల్చర్ ఆఫీసర్, ఖమ్మం జిల్లా. ఇప్పుడు ఈరోజు యూరియా కొణచెర్ల మండలంలో 120 టన్నులు స్టాక్ రావడం జరిగింది. ముందుగా కొణచెర్ల 20 టన్నులు వచ్చింది. 20 టన్నులు కూడా రైతులందరికీ ఉదయం సమయంలోనే రావటం వల్ల ఉన్న రైతులందరికీ కూడా కూపన్లు ఇవ్వడం అయింది. ఇప్పుడు మునగాల్లో కూడా 30 టన్నులు వచ్చింది. అక్కడ కూడా కూపన్ డిస్ట్రిబ్యూషన్ చేసి ఇవ్వడం జరిగింది. రైతులు ఎందుకు ఇలా ప్యానిక్ అవుతున్నారు అనేది మేము ఆల్రెడీ గ్రామ సభలలో చెప్పాము. త్వరలో ఒక 4-5 రోజులు యాప్ వస్తుంది. మీరు ఎవరు కూడా గుంపులుగా రావాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లో ఉండే మీ మొబైల్ ద్వారానే మీకు కావాల్సిన ఎరువులు బుక్ చేసుకొని అక్కడ 24 గంటల లోపు మీరు వెళ్ళి మీకు నచ్చిన షాపులో మీకు అందిన షాపులో తీసుకోవచ్చారని మేము తెలియపరిచాము. అయినా కూడా రైతులు ఏంటంటే ఒక అపోహగా ఫీల్ అవుతున్నారు. ఏంటంటే మాకు కావాల్సిన యూరియా అందదో అనే ఉద్దేశంతో యాప్ వచ్చేలోపే మనం ఫర్టిలైజర్ తీసుకుపోయి ఇంట్లో పెట్టుకోవాలని ఒక రైతులు అపోహగా పడి ముందుగా యూరియా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుందామని రైతులు అపోహపడుతున్నారు. అలాంటి ఉద్దేశం లేదు. మనకు కావాల్సినంత యూరియా ఉంది, జిల్లాలో ఉంది. మన కొణచెర్ల మండలంలో ఈ రోజుకి 120 టన్నుల యూరియా ఉంది. నిన్న 40 టన్నుల యూరియా డిస్ట్రిబ్యూట్ చేశాము. ఈ రోజు 50 టన్నులు డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నాము. రేపు మళ్ళీ యూరియా తెప్పిస్తాము. అలాంటి ఇబ్బంది లేదు. రైతులు ఎవరు కూడా యూరియా దొరకదు, యూరియా అందదు అని మీరు అపోహపడాల్సిన అవసరం లేదు. రైట్గా ఖమ్మం జిల్లా కొణచెర్ల మండలంలో అయితే యూరియా కష్టాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, అసలు అక్కడ ఎరువుల కోసం వచ్చిన యాప్ గురించి రైతులు ఏమంటున్నారు? అంటే ఇప్పటికే ఆల్రెడీ యూరియా వస్తుంది యాప్ ద్వారా అని చెప్తున్నారు. బట్ రైతులు మాత్రం అందరూ కూడా ఒకేసారి ఎగబడి యూరియా కోసం వస్తున్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? శాలిని, కొణచెర్ల మండలంలోని గంగారం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. దీంతో ఇక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. యాసంగి సీజన్ ఆరంభంలోనే రైతులకి అంటే యూరియా కష్టాలు మొదలయ్యాయని చెప్పేసి అయితే రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 120 టన్నులు యూరియా రావడంతో రైతులు ఒక్కసారిగా అయితే ఎగబడ్డారు. అయితే తెల్లవారుజాము 2 గంటల నుంచి కూడా రైతులు క్యూలో నిల్చొని యూరియా కోసం అయితే బారులు తీరని అయితే చెప్తున్నారు. ఇక స్టాక్ వచ్చిన ఒక్కో రైతు 2 బస్తాలు చొప్పున ఇస్తున్నట్లు అటు ఏదైతే పరపతి సంఘం అధికారులు కూడా చెప్తున్నప్పటికీ రైతులు మాత్రం తమకు యూరియా అందుతుందో లేదో అని చెప్పేసి కొంత ఆందోళన అయితే చెప్తున్నారు. ఇక రబీ సీజన్ ప్రారంభంలోనే పంట సాగు కావాల్సినటువంటి యూరియా కోసం అయితే రైతులు ఎగబడటంతో ఈ గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇప్పటికే అధికారులు కూడా యాప్ ద్వారా ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి ముందుగానే యూరియా కొనుగోలు చేస్తున్నారని, అందుకోసం PSCS లో ఈ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్తున్నారు. ప్రతి రైతుకు కూడా యూరియా అందించేందుకు ఏర్పాటు చేశామని చెప్పేసి చెప్తున్నారు. ఇక గంగారం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘానికి సంబంధించి ఇప్పటికే 60 టన్నులకు సంబంధించినటువంటి యూరియాను కూడా రైతులకు ఇచ్చామని చెప్తున్నారు. ఇక నిన్న యూరియా కోసం ఇచ్చినటువంటి రైతు వేదికల వద్ద కూడా బారులు తీయడంతో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాళ ఏదైతే PSCS సంబంధించినటువంటి వారంతా కూడా అంటే అందుబాటులో ఉండి రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. కానీ ఏవోలు అందుబాటులో లేకపోవడంతోనే కొంత స్టాక్ పై కొంత సమాచారం లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు. ఇక యూరియాకి సంబంధించినటువంటి క్యూలో ఉన్నటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా టోకెన్ ఇస్తూ మళ్ళీ అంటే ప్రతి గ్రామాల్లో కూడా యూరియా అందిస్తామని అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే మొక్కజొన్న సాగు సీజన్ ప్రారంభంలోనే రైతులు ఇట్లా ఎగబడటంతో కూడా ఇక్కడ కొంత ఆందోళన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ప్రస్తుతం మాత్రం యూరియా కోసం అయితే ఎటువంటి ఇబ్బందులు పడద్దు, మరో 4-5 రోజుల్లో యూరియా వస్తుంది, ఖచ్చితంగా అందరి రైతులకు ఇస్తాం. అదే విధంగా త్వరలోనే యాప్ కు సంబంధించినటువంటి డీటెయిల్స్ లో కూడా రైతులు ఇంటి వద్ద నుంచి కూడా యూరియా కొనుగోలు చేయొచ్చు అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే రైతులు మాత్రం తమకు అంటే యాప్ లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తుతాయని ముందుగానే రైతులు కొనుగోలు చేస్తుండటంతో కొంత ఇక్కడ అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఏదైతే గంగారం వ్యవసాయ పరపతి సంఘం వద్ద అంటే బారులు తీరడంతో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో కూడా కొంత ఆందోళన సద్దుమణిగే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తమకు యూరియా ఖచ్చితంగా అందించాలి, టోకెన్ల ద్వారా అయినా అందించాలని చెప్తున్నారు.
మరో 5 రోజులు మాత్రం ఇదే పరిస్థితులు కొనసాగుతాయి. ప్రతి ఏదైతే సహాయ పరపతి సంఘానికి సంబంధించినటువంటి ఆయా ఏరియాలో ఉన్నటువంటి రైతులకు ఖచ్చితంగా యూరియా అందిస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నప్పటికీ రైతులు మాత్రం కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.